ఈమె లైఫ్ చూస్తే చాలా మిస్టీరియస్ అనిపిస్తుంది. ఎట్లా మిస్టీరియస్ అంటే చిన్నప్పుడు ఒక ఫార్చ్యూన్ టెల్లర్, ఒక ఫకీర్ చెప్తాడంట, ఈమె అతి తక్కువ కాలమే బతుకుతుంది, కానీ ఈమెకు నేము, ఫేము, మనీ అన్నీ వస్తాయి. కానీ ఈమెకు లవ్ లైఫ్ కానీ, మ్యారేజ్ లైఫ్ కానీ, పిల్లలతో సుఖంగా ఉండడం అనేది ఆమె అదృష్టంలో లేదు అని చెప్పి చెప్తాడంట ఆయన. దురదృష్టవశాత్తు అవన్నీ జరిగినాయి. అంటే ఆమెకు నేము, ఫేము, మనీ ఇవన్నీ రావడం, ఆమె పెద్ద సూపర్ స్టార్గా ఎస్టాబ్లిష్ అవ్వడం సంతోషమే, కానీ ఆమె అతి తక్కువ చిన్న వయసులోనే 36 ఇయర్స్లోనే చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఫార్చ్యూన్ టెల్లర్ ఏదైతే చెప్పిండో అది ఆమె విషయంలో జరిగింది. ఇప్పటికీ కూడా నటనలో కంపారిజన్ చేస్తే ఆమెలాగా ఎవరి యాక్టింగ్ అనిపించదు యాక్చువల్లీ. అంటే ఆమె ఉంటే స్క్రీన్కి ఒక అందం వస్తుంది. ఆ స్క్రీన్ వల్ల ఈమెకు అందం కాదు, ఈమె వల్ల స్క్రీన్కి అందం వస్తుంది. కాస్ట్యూమ్స్ వేసుకున్నా, డాన్స్ చేసినా, ఎక్స్ప్రెషన్ ఇచ్చినా, లేకపోతే ఒక నవ్వు నవ్వినా, ఆమె అంటే నాకు ఎంత ఇష్టం అంటే చాలా